అడ్వెంట్లోని మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములో చదువుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు, సువార్త పాఠముగా మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 9 వచనాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 105వ కీర్తన అందరము కలిసి పాడుకుందాం. రారే గొల్ల వారలారా, నేటి రాత్రి బెత్లెహేములో రాజేరి. రారే గొల్ల వారలారా, నేటి రాత్రి బెత్లెహేములో రాజేరి. రారే గొల్ల వారలారా, జేరి మోక్ష దూత కోరి తెలిపెను క్రీస్తు. జేరి మోక్ష దూత కోరి తెలిపెను క్రీస్తు. వారి జడ కన్నులారా చూతము వేగ. రారే రారే గొల్ల వారలారా, నేటి రాత్రి బెత్లెహేములో రాజేరి. రారే గొల్ల వారలారా, పుట్టు చావులు లేని వాడట, పొసల తొట్టి లోపల బొచ్చే నేడట. పుట్టు చావులు లేని వాడట, పొసల తొట్టి లోపల బొచ్చే నేడట. ఎట్టి వారలను చేబట్టి పాపములోడ, ఎట్టి వారలను చేబట్టి పాపములోడ, గొట్టి మోక్షము రోవ బెట్టు వాడట వేగ. రారే రారే గొల్ల వారలారా, నేటి రాత్రి బెత్లెహేములో రాజేరి. రారే గొల్ల వారలారా, బహుకాలమా ఎన్నో వింటిమి, నేడు మహికి వచ్చుట కనుగొంటిమి. బహుకాలమా ఎన్నో వింటిమి, నేడు మహికి వచ్చుట కనుగొంటిమి. వీదాము తోడా సేవించి వత్తము మోక్ష. వీదాము తోడా సేవించి వత్తము మోక్ష. మహితోనే గణ దుఃఖ రహితులమౌదాము. రారే గొల్ల వారలారా, రారే గొల్ల వారలారా, నేటి రాత్రి బెత్లెహేములో రాజేరి. రారే గొల్ల వారలారా, రారే గొల్ల వారలారా, రారే గొల్ల వారలారా, రారే గొల్ల వారలారా. మన తండ్రి నా దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో ఏ రీతిగా మరి యొక్క పర్యాయము యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీతో సహవాసము చేయుటకును, దేవుని యొక్క వాక్య ధ్యానముల ద్వారా మీతో మాట్లాడుటకు ప్రభు నాకు అనుగ్రహించిన గొప్ప తరుణములు బట్టి మరి దేవునికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ యూట్యూబ్ ద్వారా వాక్యపు ఛానల్ వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరికీ మా కాసిపాడు గురుమండలము పక్షముగా అందరికీ మరి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరింతవరకు మన ఏఎల్సి చట్ట ప్రకారముగా సంఘ పరిధిలో 4 సంవత్సరాలు ABCD సరణిల ద్వారా సంఘ చరిత్రలో చారిత్రాత్మకమైన విషయాలు మనం తెలుసుకొని ఉన్నాం. 5వ సంవత్సరము సామాన్య సరణిలోకి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ సామాన్య సరణిలో పాత నిబంధన పాఠ్యభాగము చదివించబడదు. ఈ మిగతా 2 వాక్యముల ద్వారా దేవుని యొక్క నామములు ఘనపరచబడిన ధన్యత మన పూర్వీకులు పెద్దలు వంటి వారు అనుభవజ్ఞులు వీటిని ఏ విధముగా ప్రత్యేకపరిచి ఈ 5 సంవత్సరాలలో కూడా సంఘ చరిత్రలో మానవుని యొక్క జీవిత విధానములో
5 సంవత్సరముల పాటు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను పరిశోధన చేసుకున్నటువంటి భాగ్యములు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దీనిని బట్టి లేఖన భాగములలో 80% బైబిల్ చరిత్రతో కూడా ఒక సంఘ సేవకుడు 5 సంవత్సరాల పాటు ఒక ప్యారిష్లో పనిచేసినప్పుడు 80% వరకు కూడా పరిశుద్ధ లేఖన భాగములలో శ్రేష్టమైనవి, విలువైనవి, ప్రాముఖ్యమైనవి, చారిత్రాత్మకమైన విషయాలు మీకు బోధించగలరని, అదే సంఘ పరిధిలో విశ్వాసులు క్రమబద్ధముగా దేవుని యొక్క సన్నిధికి పాల్గొన్న వారైతే అనేకమైనటువంటి అనుభవాలు విశ్వాస బృందము కూడా మరి గ్రహించగలదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగే సంఘ ప్యారిష్లో పాస్టర్ గారి యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలు. 5 సంవత్సరములు కూడా పరిశుద్ధ లేఖన భాగములను వివరిస్తాడు. వారి వేరు వేరు పరిస్థితులను బట్టి ఆ దైవ సేవకులు మారుతూ ఉంటే వాక్యము ఎవరికి కూడా సరైనటువంటి అవగాహన ఉండదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అడ్వెంట్ కాలములో మరొకసారి మనల్ని ప్రవేశపరిచినటువంటి మరి దేవాతి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమయ్యాం. ఈ యొక్క మన లూథరన్ క్యాలెండర్ ప్రకారముగా మనము నూతన సంవత్సరములో ప్రవేశించినాం. కారణం ఏమిటంటే మన సిలబస్, మన వాక్య పాఠాలు, లేఖనాలు కాలము మారినది కనుక. అయితే ఈ 4 కాలాలలాగా 4 కాలములు ఉంటాయి. అలా లూథరన్ క్యాలెండర్లో 4 కాలాలు ఉంటాయి. 1 అడ్వెంటు, 2 ఇఫ్ఫానియా కాలము, 3 లెంటు కాలము, 4 త్రిత్వ కాలము. ఈ 4 కాలములలో కూడా త్రిత్వ కాలము పచ్చని జీవం లేక పచ్చని జీవితం, అది జీవవృక్షానికి లేక పరిపూర్ణతకు ఫలించుటకు సాదృశ్యం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాం. కనుక త్రిత్వ కాలములో మరి సుమారుగా ఈ సంవత్సరం 26 వారముల పాటు ఆ త్రిత్వములోని పరిశుద్ధతల గురించి మనము తెలుసుకొని ఉన్నాం. మానవులు దేవుడా పరిపూర్ణులై ఫలించి రాకడను ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లుగా మన పితరులు త్రిత్వ కాలము తరువాత అడ్వెంట్ కాలమును ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి కాలాన్ని చూస్తే క్రీస్తు శకము 480వ సంవత్సరములో ఈ అడ్వెంట్ కాలము ప్రారంభించబడినదనే విషయాన్ని కూడా మీకు చరిత్రాత్మకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అడ్వెంట్ కాలమును ఊదా రంగు అనగా రాజరికమునకు సూచనగా ఏర్పడిందనే విషయాన్ని జ్ఞాపకం తెలుసుకుందాం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో రారాజుగా వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అడ్వెంట్ కాలము అనేది క్రిస్మస్కు మరి ఒక నెల దినముల ముందు అనగా 4 వారముల పాటు ఈ అడ్వెంట్ కాలమును నిర్ణయించడం జరిగింది. ఈ అడ్వెంట్ 4 వారములలో కూడా మందస్సము మీద ప్రతి వారము మనం క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. ఈ క్యాండిల్స్ యొక్క విధానంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ మొదటి క్యాండిల్ పర్పుల్ అనగా దాని మీద ఊదా రంగు క్యాండిల్ మనం వెలిగించాలి. అది రాజరికమునకు గుర్తుగా. రెండవదిగా జ్ఞాపకం చేసేటువంటి విషయాలు మరి ముందు మీకు తెలియజేస్తాను. రెండవదిగా పింక్ కలర్ అనగా రోజ్ కలర్, గులాబీ రంగు ఆ కలర్ కూడా ఆ 2వ క్యాండిల్ వెలిగిస్తూ ఉంటాం. ఇక 3వది కూడా మరలా ఆ పర్పుల్, ఇది విశ్వాసమునకు సూచనగా ఉన్నట్లు మరలా ఊదా రంగు ఆ క్యాండిల్ మనం వెలిగించవలసిన వారమైనాం. ఇక 4వదిగా చూస్తే వైట్, తెలుపు. దేవుని యొక్క మరి క్రిస్మస్ కాలములో మనం ప్రవేశిస్తున్నాము కనుక క్రిస్మస్ ఆదివారం కూడా, క్రిస్మస్ రోజున కూడా ఆ వైట్ క్యాండిల్ మనము వెలిగించవలసినటువంటి వారమైన. ఈ 4 అర్థాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ద ఫస్ట్ క్యాండిల్ ఊదా రంగు, హోప్ క్యాండిల్, ప్రాఫెసీ క్యాండిల్ అనగా
ప్రభు వస్తాడు అనేటువంటి నిరీక్షణకు సాదృశ్యముగా ఈ క్యాండిల్ వాడబడుతూ ఉన్నది. ఇక సెకండ్ క్యాండిల్ మనం చూస్తూ ఉన్నప్పుడు ద సెకండ్ క్యాండిల్ పర్పుల్ ఫెయిత్ కాలెడ్ బెత్లెహేమ్ క్యాండిల్ మేరీ జోసఫ్ జర్నీ క్యాండిల్. ఇది దేవుడు విశ్వాసము బెత్లెహేమ్ అనేటువంటి బెత్లెహేమును ఉద్దేశించి నీటి రాసు నీలో ఉద్భవిస్తాడు ఉద్దేశించినటువంటి లేఖనాలు ఆ యొక్క చిన్న గ్రామం ఆ గ్రామములో నెరవేరుట కొరకు నిరీక్షణతో తినబడగా మనకు మేకా ప్రవక్త ప్రవచించినట్లుగా ఆ ప్రవచనము యొక్క నెరవేర్పు కొరకు విశ్వసించి ఎదురు చూసేటువంటి వారికి సాదృశ్యముగా ఉన్నదన్న విషయాన్ని. రెండవదిగా వారి జీవిత పయనం మేరీ అండ్ జోసఫ్ జర్నీ క్యాండిల్ అంటే వారి ప్రయాణము వారి జీవిత విధానమును ముడిపెట్టి వారి బ్రతుకును సాధించడానికి ఏ విధముగా విశ్వాసముతో కొనసాగారో సంఘ విశ్వాసులందరూ కూడా అదే విశ్వాసాన్ని కలిగి నడుచుకున్నటువంటి వారిగా ఉండుటకై ఈ క్యాండిల్ మనం చూస్తూ ఉన్నాం. థర్డ్ క్యాండిల్ పింక్ క్యాండిల్ జాయ్ క్యాండిల్ ద షెపర్డ్ క్యాండిల్. ఇది గొర్రెల కాపరుల వారి క్యాండిల్ అని తెలియపరుస్తూ ఉన్నాం. అంటే వారి దగ్గరకు వెళ్ళినప్పుడు గొప్ప వెలుగుతో ఆ వారు వెలిగించినటువంటి మంట వెలుగు కంటే గొప్ప మంట వెలుగు వారు చూశారు. వారు ఆ మంటను చూసి ఆ కాంతును చూసి భయపడ్డారు. దూత చెప్పింది భయపడకూడి అభయ క్యాండిల్. 4వ చూస్తూ ఉన్నప్పుడు క్యాండిల్ పర్పుల్ పీస్ క్యాండిల్ ఏంజల్ క్యాండిల్ పీస్ ఆఫ్ ఎర్త్. ఇది దేవదూతల సమాధానమును ప్రకటించినటువంటి క్యాండిల్. ఆ దూత తెల్లటి కాంతివంతమైనటువంటి తేజోమయముతో అక్కడ మరియమ్మకు ప్రత్యక్షమైన, అక్కడ యోసేపుకు ప్రత్యక్షమైన, ఇక్కడ గొల్లలకు ప్రత్యక్షమైన వారు తెల్లని కాంతితో వారికి ముందు నిలబడినప్పుడు వారు భయపడసాగారు. కాబట్టి ఆ భయములు పోగొట్టుటకి కాంతివంతమైన దేవునిగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినట్లుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా చూసేది ఏమిటంటే అడ్వెంట్ యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తూ ఉన్నప్పుడు, అడ్వెంట్ యొక్క విలువను మనం చూస్తూ ఉన్నప్పుడు, అడ్వెంట్ మీనింగ్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, అనగా అడ్వెంట్ అంటే అర్థమేంటో కొన్ని విషయాలు ఆ భక్తుల ద్వారా మనం తెలుసుకుందాము దేవుని బిడ్డరా. వాటిలో భాగముగా అడ్వెంట్ అనేటువంటి మాటలో దేవుడు 6 అక్షరాలు మనకు ఉన్నాయి. 6 అక్షరాల గురించి కొన్ని విషయాలు మీరు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాం. వాటిలో ఏ ఫర్ అంబాసిడర్ అంటే ప్రచురణకర్త, దేవుని యొక్క వాక్యమును ప్రచురము చేసేటువంటి వాడు. ఆయన దేవాలయములోకి వెళ్ళి గ్రంథపు చుట్టను విప్పి చదివినటువంటి వాడు, దేవాలయములకి వెళ్ళి వాక్యమును బోధించేటువంటి వాడు. ఆయనే వాక్యము, ఆ వాక్యమైనటువంటి ఆయనే దేవుడు కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయము 17-18 వచ్చిన మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా డి ఫర్ డిఫెండర్ అనగా ఆశ్రయము, రెండవదిగా ఆధారము అనేటువంటి అర్థాలు ఇస్తూ ఉంది. మత్తయి సువార్త 8:24లో, మత్తయి సువార్త 9:10లో మనం చూస్తాం. మూడవదిగా వి ఫర్ వెనిరేటర్ అనగా విమోచకుడు. ఆయన పాపముల నుండి మరణము నుండి తప్పించేటువంటి వాడు, శ్రమ నుండి విడిపించేటువంటి వాడు. అందుకే యోబు అంటాడు, యోబు గ్రంథము 19:25లో, నా విమోచకుడు సజీవుడు అనియు తరువాత నేను భూమి మీద నిన్ను చూస్తానని, నా మటునే చూస్తాను, నా శరీరముతో దేవుని చూస్తానని
విశ్వాసములో వ్యక్తము చేస్తూ ఉంటాడు. ఇక 4వ చూస్తూ ఉన్నప్పుడు ఈ ఫర్ ఇరోడికేటర్ అనగా పాప విమోచకుడు, పాపములను క్షమించేవాడు, దోషములను పోగొట్టేవాడు, అతిక్రమలను తొలగించేటువంటి వాడు. లూకాసు సువార్త 5వ అధ్యాయములో 20వ వచనము ద్వారా ఒక పాపాత్మురాలు స్త్రీని క్షమించడం మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఈలో 2వ అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫర్ ఎటర్నల్ 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 లైఫ్, ఎటర్నల్ లైఫ్ అనగా నిత్యజీవం అనుగ్రహించేటువంటి వాడు. 2 అధికారం ఇచ్చేటువంటి వాడు, అనగా నేను కుమారునిగా స్వీకరించేటువంటి వాడు. యోహాను 3:16, యోహాను 3:36 మనం చూస్తూ ఉంటాం. దానికి బదులుగా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పోగొట్టుకున్న అధికారాన్ని మళ్ళా ఇచ్చి నిత్యము జీవించడానికి అతనికి నిత్య జీవమును ప్రసాదించిన తండ్రి యొక్క ప్రేమ. ఇక 5వదిగా చూస్తూ ఉన్నప్పుడు ఎన్ ఫర్ నేవిగేటర్, నేవిగేటర్ అనగా నడిపించేవాడు. ఎక్కడికనంటే భూమి నుండి పరలోకములకు నడిపించేటువంటి వాడు. మన యోహాను సువార్త 14వ అధ్యాయము 4-6 చదువుతూ ఉంటే, మిమ్ములో మరలా నేనుండు స్థలములో మిమ్మును తీసుకొనిపోవడానికి నేను మరలా వస్తాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని ప్రకటించిన సేవ కలిగినటువంటి దేవుడు. కనుక ప్రియమైనటువంటి వారరా, ఇక ఉదయకాల సమయంలో ఆరాధన ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములు చూస్తూ ఉన్నాం. చివరిగా 6వ అక్షరం టీ ఫార్ ట్రాంక్విలైజర్, ట్రాంక్విలైజర్ శాంతి ప్రదాత, శాంతి సమాధానములు గ్రహించేటువంటి వాడు. మత్తయి సువార్త 11:28, మత్తయి సువార్త 14:27 ఈ సమాధానముల గురించి మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ప్రయాసపడి భారము వచ్చిన వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను చెప్పినటువంటి దేవుని యొక్క మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా. కాబట్టి ఇక అడ్వెంట్ కాలంలో దేవుని యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు, అడ్వెంట్ అనగా కమింగ్, అడ్వెంట్ అనగా రాకడ, ప్రభువు వస్తుట. 2వదిగా ఆగమనము, ఆయన త్వరగా వస్తున్నటువంటి వాడు. ప్రకటన గ్రంథంలో 2 పర్యాయములు చెబుతూ ఉంటాడు. మొదటిగా మనము క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభు యొక్క రాకడను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు, మొదటి రాకడను గురించి తెలుసుకున్న మనం 2వ రాకడకు సిద్ధపాటు కలిగి ఉండడం, అలాగే 2వ రాకడకు సిద్ధపాటు మాట గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక 2వ చూస్తామంటే దీని ఎదురు చూస్తున్నటువంటి మనము ఆయన వచ్చినప్పుడు, వచ్చుటకు సిద్ధముగా ఉన్నప్పుడు, ఆయన రాకడ కొరకు మనం సిద్ధమైనటువంటి వారముగా ఉండాలి. మొదటి రాకడలో ఏమి జరిగిందో 2వ రాకడలో కూడా అదే జరగబోతా ఉంది. మొదటి రాకడలో లోకము జనులు ఎలాగో ప్రవర్తించారో ప్రస్తుతం లోకములో కూడా మనుషులు ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు, ఆ విధంగానే నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి మొదటి రాకడలో ఉన్న మనుషులకును ఈ 2వ రాకడకు నిరీక్షణ కలిగి ఉన్న మనకు కూడా ఎటువంటి కూడా వ్యత్యాసము లేదు అనే మాట కూడా చెబుతూ ఉన్నారు. మరి మొదటి రాకడలో మనుషులు ఏమి చేశారు అని ఆలోచన చేస్తే కనుక దానికంటే ముందుగా జ్ఞాని సొలొమోను అంటాడు, మొదట ఏమి జరిగిందో 2వ రాకడలో కూడా అదే జరుగుతూ ఉంది, మునుపు ఏమి జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ప్రసంగి 1:9 మనం చూస్తూ ఉన్నాం. 2వదిగా యేసు ప్రభు తన సువార్త కాల పరిచర్య కాలంలో చెప్పాడు, నోవాహు కాలములో జరిగినట్టు జరుగును, లోతు దినములలో జరిగినట్టు
జరుగును. మరేమో జరిగింది ఆనాటి కాలములో? నోవహు కాలములో జనులు తినొచ్చు, ఆడుచు, పాడుచు, గృహాలు కట్టుడు, పంటలు పండిస్తూ వాటిని కూర్చుకుంటూ, ఇల్లు కట్టుకొనుచు, పెళ్లిళ్ళు చేసుకుంటూ, మత్స్యము త్రాగుతూ, ఇష్టానుసారముగా చిన్న పెద్ద వయస్సు తారతమ్యము లేకుండా వారు వ్యర్థముగా జీవిస్తూ ఉన్నటువంటి కాలములో ఒక్క నోవహు మాత్రము దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపించాడు. తన గృహాన్ని కట్టుకోవడమే కాకుండా నా రక్షింపబడడానికి అనేక మందికి రక్షణ అనేటువంటి వాడను 120 సంవత్సరముల పాటు సిద్ధపరిచాడు. అలాంటి సిద్ధపరచబడి కాలములో మనుషులు తినడానికి, ఆడడానికి, పాడుటకు, నాట్యము చేయడానికి, ఇష్టానుసారముగా ప్రవర్తించడానికి ఇష్టపడ్డారు. కానీ నీతిమంతుడు, పరిశుద్ధుడైన దేవుని యొక్క సేవకుడు వంటి నోవహు మాటలు తృణీకరించి నశించిపోయారు. ప్రస్తుత కాలములో కూడా అట్టి నాశనములకి అనేక మంది ఇష్టపడుతున్నారు. కానీ బాగుపడడానికి, రక్షింపడడానికి ఎవడు కూడా ఇష్టపడలేకపోతున్నారన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. కనుక లోతు దినాల్లో ఏమి జరిగింది అంటే వ్యభిచారములో ఎంత దారుణముగా భయానకమైన జీవితాలు వారు జీవించారు. కనుక దేవుడికి చేసిన ఒకవేళ పర్వాలేదులే అని ఇంకా నీవు నిద్రపోతున్నావేమో, కనీసము కాలము నెరిగి ఈ 2024 సంవత్సరం బహు సులువుగా గడిచిపోయింది. ఎంత సులువుగా అంటే మనకు తెలియకుండా గడిచిపోయింది. ఎంత వేగవంతముగా జరిగిపోతా ఉంది. కనుక రోమా సంఘానికి ప్రభు పౌలు గారు సెలవిస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 13వ అధ్యాయం 11, 12 వచనంలో మరియు కాలము నెరిగి నిద్ర మేలుకొనేటువంటి వేళ అయినదని గుర్తించాలి. అనగా మనకు దేవుని బిడ్డ గురించి నిద్రపోయేటువంటి వాడు మెలకువ కలగడానికి ఎలాగైతే తెల్లవారుతుందో మన జీవితాలు ముగించడానికి కూడా సమయము కూడా అంతే సమీపించిందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే జనబిడ్డ ఆయన ఎలా వస్తాడో మనకు జనబిడ్డ తెలియదన్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎలా వస్తాడో మలాకి ప్రవక్త తెలియజేస్తూ ఉంటాడు. మలాకి 3వ అధ్యాయము 12 వచనాలు అంటాడు, ఇదిగో నాకు ముందుగా మార్గములు సిద్ధపరుచుటకు నా దూతను పంపిస్తూ ఉన్నాడు. అతడు ఆయన గురించి తెలియపరుస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఏదిగా వస్తాడో మిగతా వాక్యం చదవండి. రెండవదిగా యోవేలు ప్రవక్త కూడా తెలియజేస్తూ ఉన్నాడు. యోవేలు 2:11లో కూడా దేవుని బిడ్డగా కనుక సువార్త పాఠంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మొదట రాకడకు సిద్ధపడినటువంటి వారు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలు జయోత్సాహముతో యెరూషలేము ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుల వారు కట్టబడినటువంటి గాడిదను ఎక్కి ఆ గాడిదను ఎక్కి రారాసుగా యెరూషలేములో ఆయన ప్రవేశిస్తూ ఉన్నప్పుడు యెరూషలేము వాసులందరూ కూడా ఎదురు చూస్తూ నిరీక్షణతో ఆయనను ఆహ్వానిస్తూ తినబడిన జయము ధ్వనులతో ఆర్భాటముతో తినబడిన ఆయన జయము అని ప్రకటిస్తూ స్తుతించు ప్రభువును ఘనపరిచినటువంటి యెరూషలేము ప్రజలను మనం చూస్తూ ఉంటాం. అలాగే 13వ వచనం కూడా ఆయన కొరకు తిను భారవాహకమైనటువంటి గాడిదను దాని పిల్లలను సిద్ధము చేసినటువంటి కుటుంబం చెప్పండి, బేత్పగే కుటుంబం. కనుక నీవు నేను మనందరము కూడా చేయవలసిన పని ఏంటంటే దేవుని కొరకు మనము సిద్ధపడినటువంటి వారముగా ఉండాలి. దేవుని కొరకు సమస్తమును సమకూర్చేటువంటి వారముగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన అడిగినది మనము ఇవ్వగలిగినట్లు మనము సిద్ధపడినటువంటి వారముగా ఉండాలి. అంతేకాదు కానీ అడిగిన వెంటనే వాటిని అప్పగించినటువంటి కుటుంబము బేత్పగే గ్రామ కుటుంబం అని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆయన గురించి ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నటువంటి యెరూషలేము ప్రజలు ఒకటి, ఆయనను గురించి ప్రకటించుటకు సిద్ధముగా ఉన్న కుటుంబం. రెండవదిగా ఆయనను ఆహ్వానించినటువంటి కుటుంబం. ఆయన రాకడ కొరకు ఎత్తబడుటకు సిద్ధపడినటువంటి పట్టణముగా యెరూషలేమును మనం చూస్తూ ఉంటా ఉన్నాం. ఎందుకు ఆయన కొరకు మనము ఇన్ని కార్యములు చేయాలి? ఎందుకు మనము ఆయనకు సమస్తమును సిద్ధపరచాలి? ఎందుకు మనము
ఆయన కొరకు మనం సిద్ధపడి ఉండాలి, లేక ప్రకటించాలంటే గనక 118వ కీర్తన 27వ వచనము నుండి 28వ వచనం వరకు మనం చదివితే 118వ కీర్తన 27వ వచనము నుండి 29వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు లేక చక్కని మాటలు మనకు జ్ఞాపకం చేస్తాడు ప్రియులారా. వాటిలో యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో ఆ బలిపీఠము కొమ్ములను కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు నా దేవుడవు, నేను నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునని కీర్తనాకారుడు తన వ్యాసములో తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఆయన దయాళుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన పాపక్షమాపణ చేసేటువంటి వాడు. కనుక క్షమించబడుటకు మనము సిద్ధపాటు కలిగినటువంటి వారముగా మరి ఉండాలి. ఆయన మనకు దేవుడు గనక, 2 ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు గనక, 3 ఆయన కృప నిరంతరము ఉండును గనక, 4వదిగా మనము నిరంతరము ఈ భూమి మీద ఉండము గనుక ఉన్నప్పుడే వాటిని అనుభవించవలసినటువంటి వారు. 5వదిగా నీవు ఆశీర్వాదము నొందుటకు, నీవు దీవించబడుటకు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకు యెరూషలేము బేత్పగే గ్రామములో జనులు సిద్ధముగా ఉన్నారు. మరి నీవు నేను మనము సిద్ధముగా ఉన్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. అయితే మొదటి రాకడలో ఆయన వచ్చిన కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే గనక, అపవాది క్రియలను లయపరచుటకు వచ్చాడు. 2వదిగా మన పాపములను తీసివేయుటకు వచ్చాడు. 3వదిగా పాపులను రక్షించుటకు వచ్చాడు. 4వదిగా తనలో తన తండ్రిని కనపరచుటకు వచ్చాడు. 5వదిగా చూస్తే మందిరమందున్న వ్యాపారములను తొలగించుటకును, దొంగలను పారదులుటకు ఇది నా మందిరము అని ప్రకటించడానికి వచ్చాడు. కానీ 2వ రాకడలో అలాగున రాడు అని ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు వివరిస్తూ ఉన్నాయి. అయితే దేవుడా 2వ రాకడలో ఆయన వచ్చేటకు కారణం మనం చూద్దాము. దేవుడా, నీవు ఆయన నీ రక్షకుడని, ఆయన నీ తండ్రి అని, నీ దేవుడని నీవు అంగీకరిస్తే గనక మిమ్ములను తన పిల్లలుగా అంగీకరించి చేర్చుకొని నీకు అధికారం ఇవ్వడానికి వస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించెదరనగా. దేవుడు అలాంటి వారికి దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా ఉండటకు నువ్వు ఇష్టపడుతున్నావా? లేకపోతే అపవాదికి పిల్లలుగా ఉండి దేవుని వ్యతిరేకించేటువంటి వారుగా నువ్వు ఉంచి ఉన్నావా? నిన్ను నువ్వు ప్రశంసించుకోవలసినటువంటి వారును గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక నిన్ను నియమించినది తెలుసుకోవాలి మనము. 2వదిగా మనము కాలం ఎరిగినటువంటి వారముగా ఉండాలి. కాలం తిరిగేటువంటి వారిగా ఉండాలి. దొంగ వచ్చేట్లుగా ప్రభు వస్తున్నాడు, నిన్ను రక్షించడానికి వస్తూ ఉన్నాడు. పత్రిక పాఠములో మనం వస్తూ ఉన్నప్పుడు మొదటి రాకడలో ఒంటరిగా వచ్చాడు, మొదటి రాకడలో దీనుడిగా వచ్చాడు, మొదటి రాకడలో క్షమాదాతగా వచ్చాడు. కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాడు, ఎలా వస్తాడు అని అంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదివితే కనుక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16
16వ వచనం చదువుతూ ఉన్నాను. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వస్తున్నాం. అద్భుతమైన రీతిలో దేవుని బిడ్డలారా గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక ఈ రెండవ రాకడకు సిద్ధపడుతున్నటువంటి మనం, రెండవ రాకడ కొరకు కనిపెడుతున్నటువంటి మనం ఆయన శబ్దాన్ని, ఆయన ఆర్భాటాన్ని, ఆయన రాకడను మనము కనిపెట్టుకున్నటువంటి వారముగా ఉండాలి. రెండవది అది వస్తూ ఉన్నప్పుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాల్లో చెబుతున్నటువంటి మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాల్లో అన్ని విషయములలో ప్రయోజనకరమవును, ఈ వాక్యము నమ్మదగినదని, పూర్ణాంగీకారమైనదని, యోగ్యమైనది, మనుషులకు అందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవముగల దేవుని యందు నిరీక్షణ ఉంచున్నావు కనుక ఇందు నిమిత్తము ప్రయాసతో మనము పాటుపడుచున్నాము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మనకు ప్రయోజనకరమైనటువంటి వాడు. నిజముగా అంటున్నాడు. ఏంటి నిజం, ఏది సత్యము ఆలోచన తెలిసే కనుక ఆయన రెండవ రాకడలో రావడం నిజం. మనమందరము ప్రస్తుతం ఇప్పుడు అపవాది ఉచ్చులో ఉన్నామనే మాట నిజం. అపవాది చేత మోసగించబడుతున్న మాట నిజం. అపవాది నిన్ను నన్ను మోసము తీర్చడం మాట నిజం. ఆ మోసమును విడిపించడానికి ఆయన వస్తూ ఉన్నాడు. కనుక మనము ప్రయాసపడాలి. దేనికోసం అంటే అపవాది క్రియలు మనలో లయము కావాలని ప్రార్థనలు చేయాలి. అపవాది ఉచ్చు నుండి విడిపించబడాలని ప్రార్థనలు చేయాలి. రెండవదిగా మనలో అపవాది క్రియలు ఏమున్నాయో అని ఆలోచించేటువంటి వారముగా ఉండాలి. ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమన్నా మనుషులో అపవాది యొక్క అంధకార క్రియలో ఉన్నటువంటి క్రియల వలన మనము ఇలాగున ఉన్నామని మాట గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ అదే గ్రీకు పదము మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనుషులందరూ కూడా కోమాస్ అనగా భోగాలసత్వము, భోగాలకు అలవాటు పడినటువంటి వారము. రెండవదిగా కోమాస్లో అలాగే అదేమిటా అంధకార క్రియలు, మనుషులు వెలుగులోనే ఉన్నారు కానీ చీకటి కార్యములు చేస్తూ ఉన్నారు. రెండవదిగా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, వేలాకోలాలు, ఎకసికాలు, దేవుని మందిరములో కూడా వ్యతిరేకతలు, దేవుని మంచి వారిపైన చోకులు వేయడం, సేవకులను నిందించడం, సేవకులను అపహాసము చేయడం, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. మూడవదిగా మత్తు పదార్థములు స్వీకరించడం. అవి ఎవరిలో ఉన్నాయో మనందరికీ తెలుసు. వాటి గురించి మనం ప్రత్యేకంగా ఒక దైవ సేవకుడిగా చెప్పవలసిన అవసరము లేదు. నాలుగవదిగా కామ విలాసములు ఎలా ఉన్నాయంటే దేవుడా మనుషుల యొక్క దుర్బుద్ధి చేత దుర్నీతిని కొనసాగించేటువంటి పోకరే శాసనం, కలహములు, మత్సరములు, ఇవన్నీ కూడా కోమాస్ ఈ భోగలాలసత్వములో కలిగినటువంటి లక్షణాలను విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. రెండవదిగా అసలుగా సిగ్గులేనితనం. అందుకే జపం చేసినటువంటి సిగ్గు వాళ్ళని జనులారా కూడి రండి అనే మాట ఇర్మియా గ్రంథములు 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా చెబుతాడు ప్రవక్త. మూడవదిగా జోలాస్ అలాగే మనుషులు ఒకరి మీద ఒకరు అసూయపడడం, ఒకరి మీద ఒకరిని ఒకరు నిందించుకోవడం, ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకడు అపవాదములు వేయడం అనే విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా అపవాది ఎదుటి వానికి క్షేమమును భరించలేదో అలాంటి వారు ఎవరైనా ఉంటే వారు అపవాది సంబంధులే కానీ దేవుని సంబంధులు కాలేరు. వీళ్ళ క్రైస్తవునిగా సేవకునిగా నిన్ను నన్ను హెచ్చరించినటువంటి వాక్యము తీతుకు పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. అనేకులు విశేషముగా, ఒకరు కాదు, ఇద్దరు కాదు, దేవుడు అనేకులు అని మాట గుర్తు చేస్తూ ఉన్నాం.
చివరిగా తిరుమల నేనే గాని నా పిల్లలైనటువంటి మీరే గాని నా సంఘముగా క్షేత్రీయుల వలె ఉండకూడదని నేను ఆశిస్తూ ఉన్నాను. నేను ఆవేదన పడుతున్నాను. క్షేత్రీయులు ఎలాంటి వారు అంటే ఏమి చేశారంటే తీతుకు పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనం చదివితే తీతుకు రాసిన పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనం చెబుతున్నాడు, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకరిటను క్షేత్రీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, క్షేత్రీయులు ఎల్లప్పుడూ దుస్సముగ్రములను, క్షేత్రీయులు ఎల్లప్పుడూ సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ రోజున ఏమి తిందుమా, ఏమి త్రాగుతామా, ఏమి ధరించుకుందామన్నటువంటి ఆలోచించేవారే కానీ ప్రభు రాకడకు నేను సిద్ధముగా ఉన్నాను, ప్రభు రాకడకు నన్ను నేను సిద్ధపరుచుకునే వాడిగా ఉన్నాను, ప్రభు రాకడకు నేను ఎదురు చూసేవాడిగా ఉన్నాను, నేను ఎత్తబడతానా లేదని సత్యాన్ని గుర్తించలేని స్థితిలో లోకం ఉంది. అలాగున్నా నా పిల్లలుగా మీరు ఉండకూడదని దేవుని కొరకు నిరీక్షించినటువంటి వారుగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని నా రాకడలో ఎత్తబడినట్లు మిమ్మల్ని సిద్ధపరుచునుగాక. ఆమేన్.